నమస్తే, వెల్కమ్ టు విజయ్. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరో వివాదానికి తెరలేపారు. తాజాగా పార్టీ మండల శాఖ అధ్యక్షుడిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారు. తన వాట్సాప్ స్టేటస్లో విసన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు వైఖరిని ప్రశ్నించారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? జూదం క్లబ్కా? జూదం కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్ అంటూ స్టేటస్ పెట్టిన ఎమ్మెల్యే కొలికిపూడి పార్టీ కార్యకర్తల్లో దుమారం లేపారు. ఈ విషయమై ఎమ్మెల్యే కొలికిపూడిని మీడియా ప్రశ్నిస్తే తన పార్టీకి చెందిన రాయల సుబ్బారావు చాలా కాలంగా జూదం ఆడిస్తున్నట్లు ఆరోపించారు. తాజా వ్యవహారంలో ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహార శైలి మరోమారు చర్చకు తావిచ్చింది. ఇప్పటికే పలు వివాదాలతో టీడీపీకి ఎమ్మెల్యే తలనొప్పిగా మారారు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి అప్పట్లో పార్టీని తీవ్ర ఇరకాటంలో పెట్టారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయి ఆయన వివరణ తీసుకోవాలని క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు. అధినేత సూచనలతో క్రమశిక్షణ సంఘం ఎంపీ ఎమ్మెల్యేలను విచారించింది. ఎమ్మెల్యే కొలికిపూడిదే తప్పని నిర్ధారించడమే కాకుండా ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ అధినేతకు నివేదిక సమర్పించింది. ఇక క్రమశిక్షణ సంఘం సిఫారసులు అంది దాదాపు నెల రోజులైనా అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే కొలికిపూడిపై తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో తానేం చేసినా పార్టీలో చర్యలు ఉండవు అన్న ధీమాతో కొలికిపూడి నడుచుకుంటున్నారని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుసటి రోజు నుంచే కొలికిపూడి దూకుడుతో టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారారు. పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరితోనూ వివాదాలు పెట్టుకుంటున్న కొలికిపూడి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు. గతంలో మద్యం బెల్ట్ షాపులు నడుస్తున్నాయని మద్యం బాటిళ్లను చూపుతూ నానా అల్లరి చేశారు కొలికిపూడి. అదేవిధంగా మహిళా కార్యకర్తలతో దురుసు ప్రవర్తన, కార్యకర్తలు మీడియాపై వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనతో వేగలేకపోతున్నామని పార్టీ క్యాడర్ మొత్తం అధిష్టానం వద్ద మొత్తుకుంటున్నా కూడా చర్యలు తీసుకోకపోవడమే అంతు చిక్కడం లేదని అంటున్నారు. ఎవరూ లేనట్లు పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో కొలికిపూడి ఒక్కరే వివాదాస్పద వైఖరితో అటు కార్యకర్తలను ఇటు అధిష్టానాన్ని విసిగిస్తున్నారు. అయితే ఆయనపై చర్యల విషయంలో పార్టీ అధిష్టానం మెతకగా వ్యవహరిస్తుండటంతో ఎమ్మెల్యే స్వపక్షంలో విపక్షంగా మారిపోయి పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు.